నాదెండ్ల మండలం చందవరంలో ప్రతిపాటి శరత్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాటిన మొక్క, జగనన్న పెంచిన చెట్టు లాంటి డైలాగులతో జనాల్ని మాయ చేయాలని నవ్వుల పాలైన మంత్రి విడుదల రజని నిజానికి చిలకలూరుపేటలో మొలిచిన గంజాయి మొక్క అని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు తనయుడు శరత్ అందుకే గత ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్లీ ఎవరూ చేయొద్దని చిలకలూరుపేట ప్రజలు పిలిస్తే పలికే ప్రతిపాటి పుల్లారావును గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. నాదెండ్ల మండలం చందవరంలో కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుకు మద్దతుగా శరత్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యేగా ప్రతిపాటిని, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాట్లాడిన ప్రతిపాటి శరత్ 2024 ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు చాలా ముఖ్యమైనవన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అని జగన్ రెడ్డికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అరాకొరా షరతులతో కూడిన సంక్షేమాన్ని అందించారన్నారు. నమస్కారం. ఇంత ట్రెండ్లో కూడా మీరందరూ వచ్చి ప్రచారానికి సహకరించినందుకు నా ధన్యవాదాలు. అలాగే 2024 ఎన్నికలు మనకి చాలా ముఖ్యమైనవి. 2019లో ఒకసారి ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి మనం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అరాకొర షరతులతో కూడిన సంక్షేమం అందించాడు. ఇంకా ఆయన దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు. కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చాడు. అందులో అభివృద్ధి చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, క్యాపిటల్ కడతాను ఏమీ చెప్పడు ఆయన. అయ్యే సంక్షేమ పథకాలు షరతులతో మళ్ళీ అప్పులు తెచ్చిస్తానని చెబుతున్నాడు. అప్పులు ఆయనకి పుట్టవు. ఈసారి వస్తే ఆయనకు ₹1 ఇచ్చేవాళ్ళు లేరు. సంపాదించుకుంటే ఖర్చు ఎక్కడి నుంచి పెడతారు? ఎవరింట్లో అయినా అంతే కదా. ₹1 సంపాదించి ₹10 ఖర్చు పెడతారు. ₹1 సంపాదన లేకుండా ₹2 ఖర్చు పెడుతున్నాడు. ఇప్పటికి బాగానే ఉంటుంది. పోయే కొద్దీ చిక్కులు మనకే మన్నెత్తి మీదే వేస్తాడు. కరెంటు ఛార్జీలని, నీళ్ళ ఛార్జీలని, చెత్త పన్నులని. అందుకని మీరందరూ ఆలోచించండి. అభివృద్ధి, సంక్షేమం సమంగా నడవాలి రెండు. ఒక సంక్షేమం చేస్తే సంపద సృష్టించడం కష్టం. రెండు సమపాలికంగా చేస్తేనే రాష్ట్రం గాడిలో పడుతుంది. లేకపోతే అప్పులు భారం చేసి ఆ భారం మన నెత్తి మీద వేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే 2019లో మనం ఒక తప్పు చేసి మనం చేసిన అభివృద్ధి పనులు ప్రజలకి సకాలంలో మనం వివరించుకోవడంలో విఫలం చెందడం వల్ల 2019లో విడుదల రజని అనే ఒక గంజాయి మొక్కని మనం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాం. ఆమె మర్చిపోయారు ఒక ఎమ్మెల్యే గెలిస్తే 5 సంవత్సరాలు పరిపాలించాలని. 6 నెలలు బంధువులకి ఎక్కడ దోపిడీ చేయాలో మొత్తం సెట్ చేసి, ఒకరికి ఇసుక, ఒకరికి మద్యం, ఒకరికి క్వారీలు, ఒకరికి గ్రానైటు, ఇట్లా ఎవరికి వాళ్ళకి అప్పగిచ్చి మీరు దండుకోండి అని చెప్పి నియోజకవర్గం వదిలిపెట్టి గుంటూరు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి దిక్కు లేరు ఈ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకి ఎవ్వరు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి లిస్టులో ఆమెను ఇక్కడి నుంచి తీసేసి గుంటూరు పంపించాడు. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి లిస్టులో మార్చాడంటే అది చెత్త సరుకు అని అర్థం. ఎక్కడెక్కడ చెత్తనో తీసుకెళ్లి ఇంకో చెత్త కుండీల్లో వేస్తున్నాడు. చిలకలూరుపేట చెత్తను తీసుకెళ్లి గుంటూరులో వేస్తున్నాడు. గుంటూరులో చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. విడుదల రజని మీద ప్రేమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల్ని బలి చేస్తున్నారు. 3 మార్చారు మన మీద. 3 ఇక్కడ ఏ నాయకులు దొరకనట్టు, చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీలో సమర్థమైన నాయకత్వమే లేనట్టు గుంటూరు నుంచి దించారు. ఇక్కడికి ఏ అవసరం అండి? ఇక్కడ మీ సమస్యలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? ఈ గ్రామాల మీద అవగాహన ఉన్న వాళ్ళు లేరా? ఇక్కడ ఎవరు లేనట్టు గుంటూరు నుంచి ఒక ఆయన తీసుకొచ్చారు. ఆయన కేవలం 20 రోజులకు ఒక ఆఫీస్ అద్దెకి తీసుకున్నాడు. ఓటు కూడా ఇక్కడ లేదు. ఓటు గుంటూరులో ఉంది. మీ అందరికి అనుకోవచ్చు, ఓటే లేదు ఆయనకి ఇక్కడ. ఆయన మీకు వైసీపీకి ఎమ్మెల్యే అభ్యర్థి అంట. 20 రోజులకి అద్దెకి తీసుకున్నాడు. పగలు వస్తున్నాడు ఏదో ఆఫీస్కి వెళ్తున్నట్టు టిఫిన్ బాక్స్ తీసుకొని, రాత్రి 10ంటికి ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. పోటీ చేస్తున్న సమయంలోనే ఇక్కడ ఉండకపోతే రేపు
అసలు అందుబాటులో ఉంటారా ఇట్లాంటి వ్యక్తులు? రోజు మీరు గుంటూరు పోవాలి ఏమైనా సమస్య వస్తే, మీ గ్రామ నాయకులే ఆయనకు తెలీదు, అసలు ప్రజలు ఆయన గుర్తే పట్టరు. మీరు ఏదైనా సమస్య పలానా గ్రామం నుంచి వస్తే చందవరం అది ఏడుందని అడిగే టైప్ ఆయన. ఏ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అవగాహన లేదు, పట్టణంలో ఎన్ని వార్డులు ఉన్నాయో అవగాహన లేదు. చందవరం గ్రామ ప్రజలకి ఏం కావాలో కనీస అవగాహన లేని వ్యక్తి ఒక అభ్యర్థిగా తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, నేను ఎవరు నుంచోబెట్టినా గొర్రెల్లాగా నాకు ఓటేస్తారు జనాలు, వాళ్ళదేముంది నన్ను చూసేస్తారు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ సేవ చేయాల్సింది ఇక్కడ నుంచుండే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి వచ్చి తిరిగి మీ సమస్యలు ఏం పరిష్కరించాడు కదా, అది మీరు ఆలోచించాలి. అలాగే 2024 అన్ని సర్వేలు చెప్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలో రానుంది. ఇది 100కి 100%. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. అన్ని సర్వేలు మనం వస్తామని చెబుతుంది.